పాఠశాల ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్కి సంబంధించిన ఆకుల నరేష్ 2013 బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేయాలి. ఈరోజు ఆన్ డ్యూటీలో ఉన్నారు. అట్లాంటిది ఆధారం అయితే మాకు ఎక్కడా లేదు. ఫోన్ అయితే మా అధీనంలో ఉంది. దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలను కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు. బట్ కలెక్టర్ గారు సిద్దిపేటలో లేరు, లీవ్లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి రావడం జరిగింది. డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు. బెట్టింగ్లో ఆడతారు. ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది. తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది. ప్రొటెక్టివ్ లేరు. ప్రొటెక్టివ్